మీ ఫోటో బాధ్యత కనబడుతుంది కాబట్టి ఇక్కడ, అందుకని దయచేసి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. లేదు అతన్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఈ ట్విట్టర్ అకౌంట్లో ఇతర పార్టీలని మీరు ఇష్టారాజ్యంగా బూతులు వాడడానికి ఈ ట్విట్టర్ అకౌంట్ని వేదికగా వాడుకుంటున్నారు. చాలా సంవత్సరాలు మంత్రిగా పనిచేసారు, సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటారు. హరీష్ రావు గారు, ఇది మీకు తగదు. దయచేసి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దుబ్బాకలో ఉండేటువంటి 100 పడకల ఆసుపత్రికి ఒక రోడ్ ఇనాగ్రేషన్కి వస్తే ఆ రోజు కూడా నేను మీకు శాలువా వేసి స్వాగతించినాను. మొట్టమొదటిసారి మీరు మంత్రి హోదాలో మా దుబ్బాకకు వస్తే, ఈరోజు కూడా మొట్టమొదటిసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు జిల్లాకు వస్తే నేను స్వాగతం పలకడానికి అని చెప్పి వారి సామాజిక వర్గానికి సంబంధించి సమస్యల హారాన్ని వారి మెడలో వేస్తే ఇంత కుత్సితమైనటువంటి మనస్తత్వంతో, ఇంత చిల్లరమైనటువంటి ఉద్దేశంతో, దీంట్లో ఎక్కడ కూడా తప్పుడు స్కోప్ లేకుండా ఇచ్చినటువంటి దీన్ని ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒకసారి దయచేసి నేను టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కు, హరీష్కి మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే ఇందులో రకరకాల కేసీఆర్ ఫ్యాన్, మోహన కృష్ణ, సౌత్ పా, తాళ్ళపల్లి, ఇట్లా మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి కామెంట్స్ పెట్టినారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని మీరు నియంత్రించకపోతే తప్పకుండా చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం. దుబ్బాకలో పెడతాం, సిద్దిపేటలో పెడతాం, మెదక్లో పెడతాం, హైదరాబాద్లో కూడా కేసులు పెట్టిస్తాం. ఖచ్చితంగా కామెంట్స్ పెట్టిన దగ్గర హరీష్ రావు గారి ఫోటో ఉన్నా, కేసీఆర్ గారి ఫోటో ఉన్నా, ఇంకెవరి ఫోటో ఉన్నా, ఇంత దిగజారి మీ బొమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీకు కంట్రోల్ చేయడం చేత కాకపోతే తప్పకుండా మేము కంట్రోల్ చేస్తాం. దాంట్లో ఏం డౌట్ పడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది అధికారిక కార్యక్రమం. మీ ఎమ్మెల్యే కూడా, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా వేదిక మీద ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నాకు శాలువా కప్పి బోకే ఇచ్చిండు. ఎంపీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి దుబ్బాకు వచ్చిండ్రని, ఈ మాత్రం కూడా సంస్కారం, సభ్యత లేకుండా కార్యకర్తలు బిహేవ్ చేస్తున్నారని, అట్లాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేస్తున్నారని అంటే మాత్రం చాలా దుర్మార్గం. ప్రతి అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెప్పేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరెవరైతే కింద రాంగ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ ఫేస్ ఐడీలు దాచిపెట్టుకొని తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో వీళ్ళందరిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, వదిలిపెట్టాం. ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రి గారు స్పందించినారు, వారు కంప్లైంట్ ఇచ్చినారు, దాని మీద చర్య జరుగుతుందని అనుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం రఘునందన్ రావుగా ఒక ఎంపీగా నా వల్ల వారికి కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూనే తప్పకుండా దీని మీద చట్టప్రకారమైనటువంటి అన్ని చర్యలను కూడా తీసుకుంటాం.